హాయ్ వీవర్స్, వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఒక ప్రొఫెషనల్ స్టైల్లో నీట్ ఫినిషింగ్తో లత్కన్స్ ఎలా క్రియేట్ చేసి ఎలా డిజైన్ చేయాలో మీతో షేర్ చేస్తానండి ఈ వీడియోలో. యాక్చువల్గా ఈ డిజైన్లో ఫ్లవర్ అనేది రాలేదు. నెక్లో ఉన్న ఫ్లవర్ని నేను సపరేట్గా తీసుకొని దాన్ని ఒక 20% ఇంక్రీజ్ చేసి, అంటే కొంచెం సైజ్ అనేది పెంచుకొని అట్లా ఒక 4 ఫ్లవర్స్ లాగా నేను క్రియేట్ చేశాను. నీట్ ఫినిషింగ్ రావాలంటే ఎప్పుడైనా సరే కొంచెం ప్రతిదానికి మనకు అవుట్లైన్ ఉన్న వాటికైతేనే మనము అట్లా ప్యాచెస్ చేయడానికి కుదురుతుందండి. అలా చేసిన తర్వాత ఎక్సెస్ క్లాత్ అంతా కంప్లీట్గా కాల్ చేసేసుకోవాలి. అట్లా షోల్డరింగ్ మిషన్తో అలా కాల్ చేసిన తర్వాత నీట్గా ఎక్సెస్ అంతా కూడా మనకి కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాతనే మనం ప్యాచెస్ అనేది నీట్గా రెడీ చేసుకోవాలి. క్లాత్ అనేది ఎక్కడ కనిపించకుండా ఉంటేనే స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా మనకి చాలా నీట్గా ఉంటుందండి. ఈ షోల్డరింగ్ మిషన్ అనేది నేను ఇక్కడ లోకల్ షాప్లో తీసుకున్నానండి. నేను ఒక 2 ఆన్లైన్లో పెట్టాను కానీ అవి సరిగ్గా వర్క్ చేయలేదు. సో ఇది ఇక్కడ ఎలక్ట్రికల్ షాప్లో తీసుకున్నాను. చాలామంది ఇలా అవి ఎక్కడ తీసుకున్నారు మీది అని కూడా అడిగారు. సో నేను ఇది లోకల్ షాప్లో తీసుకున్నానండి. ఎలక్ట్రానిక్ షాప్స్లో కూడా తీసుకోవచ్చు. ఇట్లా మనము ప్రిపేర్ చేసుకున్న తర్వాత లత్కన్స్ అనేవి మనం థ్రెడ్కి అనేది ముందు ఫస్ట్ ఒక ఫ్లవర్కి రఫ్గా కొంచెం థ్రెడ్ అనేది రఫ్ చేసుకుంటే కొంచెం స్టాండర్డ్గా గట్టిగా ఉంటుంది. అట్లా ఫ్లవర్ అనేది హాఫ్ కట్ చేసింది, హాఫ్ స్టిచ్ చేసిన తర్వాత వేస్ట్ క్లాత్ అనేది ఆ ఫ్లవర్ మధ్యలో కనుక అట్లా చిన్న చిన్న బిట్స్గా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి బంచ్ లాగా హ్యాంగింగ్స్ లాగా బాగా నీట్గా ఉంటుంది. అంటే లోపల ఫిల్లింగ్ అనేది ఉంటేనే కొంచెం ఒక ఎంబోజ్డ్గా అనిపిస్తుందండి. ఫిల్లింగ్ ఉంటేనే బాగుంటుంది, లేకుండా అంటే నార్మల్గా ఉంటుంది. వెయిట్గా ఉంటేనే అంటే బరువుగా ఉంటేనే కొంచెం హ్యాంగింగ్స్ అనేవి నీట్గా బాగుంటాయి అటు ఇటు కదులుతూ. సో మొత్తం క్లాత్ అంతా అట్లా ఫిల్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా అనే క్లాత్ అనేది ఏం లేదు కాబట్టి మనం కాల్ చేసాం కాబట్టి క్లాత్ అంతా కూడా ఆ ఫ్లవర్ షేప్గానే స్టిచ్ అనేది ఎడ్జికి వేసుకుంటే మనకి చక్కగా నీట్గా ఉంటుంది. అంటే ఒక పెటల్ మీద ఒక పెటల్ ఉండేటట్లుగా చేసుకుంటే అట్లా నీట్గా చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా క్రియేట్ చేసి వేసుకోవచ్చు. సపరేట్గా అంటూ డిజైన్లో ఏమీ మనకి ఉండవండి. ఎవ్రీ డిజైన్లో ప్రతి డిజైన్లో ఉన్న ఫ్లవర్ని కానివ్వండి, బుటీస్ని కానివ్వండి అట్లా క్రియేట్ చేసైనా కూడా మనం చేసుకోవచ్చు. సో మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను, యూజ్ అవుతుందని చెప్పానని. సో నేను ఈ విధంగా ఈ డిజైన్కి అయితే ఈ బ్లౌజ్కి అయితే నేను ఇట్లా రెడీ చేశానండి. చాలా బాగున్నాయి లుక్ అయితే. కావాలంటే ఇంకా మన దాని కింద మోనాలిసా బీట్స్ అంటే ఇంకా ఏవైనా కూడా ఎక్స్ట్రా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో అట్లాగే దీనికి కొంచెం పళ్ళు డిజైన్ కూడా క్రియేట్ చేసి వేశానండి. కస్టమర్ కూడా ఇట్లా పళ్ళు కొంచెం డిఫరెంట్గా కావాలన్నారు. సో నేను కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నాను. మీకు ఒక పేర్ మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ నా దగ్గర అయితే ట్రెండింగ్లో ఉన్నాయండి. కొంచెం ఇట్లా పళ్ళుకి కట్ వర్క్ అనేది కూడా చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ విధంగా కూడా కొంచెం ట్రై చేయొచ్చు. చాలా బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చండి. ఇది చాలా బాగుంటుంది, ఎంబోజుడ్గా కూడా నీట్గా ఉంటుంది. చూడండి, వర్క్ అంతా ఇట్లా కట్ వర్క్ అంతా చేసిన తర్వాత ఆ మధ్యలో స్టోన్ వర్క్ అనేది చేస్తాము. సో ఇట్లా విడిగా వేరే క్లాత్ మీద వేసానండి ప్యాచెస్ అనేవి. బ్లౌజ్లో క్లాత్ అనేది కొంచెం సరిపోలేదు. సో అందుకని ఈ విధంగా రెడీ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.